అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా మంచి రోజు. ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల శుభవార్తలు అయితే అందుతాయి. ఈ లోకంలో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది. మీరు మాత్రం శుభవార్త వినగానే షాక్ అవ్వడం ఖాయము. ఈ రోజు సహనం చూపడం సాధ్యమవుతుంది. గౌరవభావాన్ని కొనసాగిస్తారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. సంబంధాలు బాగుంటాయి. ఈ రోజు కుటుంబంలో ఆనందం బాగుంటుంది. చిరస్మరణీయ క్షణాలు సృష్టించబడతాయి. మనసు అయితే చాలా సంతోషంగా ఉంటుంది. భావోద్వేగాలు బలోపేతం చేయబడతాయి. సమయస్ఫూర్తిని నిర్వహించాలి. కాలానుగుణ జాగ్రత్తలు పెరిగే అవకాశాలున్నాయి. ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాల్లో చురుకుగా ముందుకు సాగుతారు. హేతుబద్ధతను పెంచుకుంటారు. టెన్షన్ లేకుండా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టండి. ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీలో విశ్వాసం పెరుగుతుంది. ప్రణాళికల అమలును పెంచుకుంటారు. వాణిజ్య విషయాలలో మీరు ఈ రోజు మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు. ఆకట్టుకునే ఫలితాలను సాధిస్తారు. దీర్ఘకాలిక లక్ష్యాలకు ఈ రోజు మీరు సహాయం అనేది పొందటం కూడా సాధ్యమవుతుంది. తయారీకి మించి కదిలే అవకాశాలున్నాయి. విశ్వాసం బలోపేతం అవుతుంది. ఆతృతతో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. పితృవిధులు చేయబడతాయి. ఈ రాశివారు వివిధ విషయాలను ముందుకు తీసుకుని వెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తారు. రిస్క్ తీసుకోవడం గురించి ఆలోచించకండి. ఈ రోజు రాత్రిపూట ద్విచక్ర వాహనంపై ఎక్కువ దూరం ప్రయాణించకుండా ఉంటేనే మంచిది. లేకపోతే మాత్రము ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఈ రోజు సమర్పణకు అవకాశాలు పెరుగుతాయి. ధైర్యం మరియు శౌర్యం అలాగే ఉంటుంది. పెద్ద పెద్ద లక్ష్యాలను మీరు కొనసాగించే ప్రయత్నాలు కూడా చేస్తారు. శుభ ప్రతిపాదనలు కూడా స్వీకరించబడతాయి. సీనియర్ వ్యక్తులు కూడా పరిచయస్తులు అవుతారు. వారి వల్ల సహాయ సహకారం విద్యార్థులు అందుకునే అవకాశం కూడా ఉంది. ఈరోజు ఉత్తమ ప్రయత్నాలను కొనసాగించడం వల్ల విద్యార్థులు పేరు ప్రతిష్టలు దక్కించుకోగలుగుతారు. కెరీర్ వ్యాపారాల్లో కూడా బాగానే ఉంటుంది. ఈ రోజు రాశివారు మాత్రం ఎక్కువగా ఓపికగా పనులు చేయాల్సి ఉంటుంది. సంబంధాలు బలపడతాయి. బంధువులతోటి సౌకర్యవంతంగా ఉంటారు. పరస్పర సంభాషణను మెరుగుపరుచుకుంటారు. బాధ్యతలుగా అన్ని పనులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. క్రెడిట్ గౌరవం పెరుగుతుంది. నిపుణులు మరియు సీనియర్లతోటి సమావేశం కూడా ఉంటుంది. ప్రవర్తన ప్రభావవంతంగా ఉంటుంది. ఆకర్షణీయమైన విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తి అనేది పెరిగిపోతుంది రాశి వారికి. ఇక ప్రవర్తనలో కూడా ప్రభావాన్ని కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఎక్కువ దూరము ప్రయాణించకండి. ఫీల్డ్లో అన్ని రంగాల్లో కూడా మంచి పరిస్థితి అయితే ఉంటుంది. వృత్తిలో పురోగతికి అవకాశాలు లభిస్తాయి. నాయకత్వ సామర్థ్యం కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ రాశి వారు మాత్రం తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి చింతిస్తూ ఉంటారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేల ప్రకారం ఆహారం తీసుకోవాలి. మరియు మందులను కూడా వేరే ప్రకారం అందించాల్సి ఉంటుంది. లేకపోతే అనారోగ్య సమస్యలు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఈరోజు ఏదో విషయం గురించి మనసులో కాస్త ఆవేదన అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. అటువంటి నెగటివిటీ ఉన్నటువంటి విషయాలను దూరంగా ఉంచండి. కేవలం మీరు పాజిటివ్గా మాత్రమే ఆలోచించండి. మరి సంబంధాల్లో పారదర్శకతను తేవడానికి ప్రయత్నాలు చేయండి. ప్రియమైన వారితోటి ప్రేమ బంధంలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు ప్రేమ విషయాలు సఫలీకృతం అవుతారు. ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది. ఆటంకాలు స్వయంచాలకంగా తొలగించబడతాయి. వివాహం కాని వారికి మంచి మంచి సంబంధాలు కూడా కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరైతే మరి కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యము మరి చింతించడం అనారోగ్యం కారణంగా ఈరోజు వైద్యుని వద్దకు వెళ్ళి మరి ఈరోజు డబ్బు ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారి విద్యార్థులు మాత్రము ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వారు మంచి ఫలితాలను దక్కించుకోవడంలో సఫలీకృతం అవుతారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి. మంచి స్కిల్స్, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వారికైతే ఈ రాశి వారికి శుభప్రదంగానే ఉంటుంది. ఈరోజు కొన్ని శుభవార్తలు కూడా వింటారు. విహారయాత్రకు వెళ్ళాలనుకుంటే మాత్రం శుభప్రదంగానే ఉంటుంది. కానీ జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో స్నేహితుని కారణంగా ఈరోజు మరి పరిగెత్తాల్సినటువంటి సందర్భాలు కూడా ఎదురు కావచ్చు. ఈరోజు సాయంత్రం పూట మీరు కుటుంబ సభ్యులతోటి కలిసి బయట సమయం గడిపే ప్రయత్నాలు కూడా చేస్తారు. కొందరు ప్రభావవంతమైన వ్యక్తులు కూడా కలుసుకోవడం సాధ్యమవుతుంది. ఈ రోజు రాశి వారికి 82% వరకు అయితే మరి అదృష్టం అనేది లభించే విధంగా కనిపిస్తున్నది. ఈ రాశి వారు మరి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారు మాత్రం ఈరోజు దోష నివారణ పరిహారం అయితే చేయాలి. దాని కొరకు మరి ఈ రోజు ఈ రాశి వారు మాత్రము తెల్ల జిల్లేడు చెట్టు వేరుని తీసుకొని వినాయకుని ఫోటో ముందు ఉంచి పూజించి ఆ తర్వాత ఆ యొక్క తెల్ల జిల్లేడు చెట్టు వేరును మీరు చక్కగా మరి కుడి చేతి కంకణానికి సంకటహర గణేశ స్తోత్రం 4 సార్లు పఠిస్తూ గనక కట్టుకున్నట్లయితే గనక నిరుద్యోగులకు వెంటనే ఏ కంపెనీలలో అయితే ఉద్యోగం రావాలని చూస్తున్నారో ఆ కంపెనీలలో ఉద్యోగం లభిస్తుంది.
మంచి సంపాదన కూడా లభిస్తుంది. దాంతోపాటు చాలా విషయాలలో కూడా మేలు కలుగుతుంది. ఎవరైతే మరి ఉద్యోగంలో ఉన్నారో ప్రస్తుతం వారి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారైతే గనక వారికి యొక్క దోష నివారణ చర్య చేపట్టడం వల్ల ప్రమోషన్ కూడా లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక అనేక విధాలుగా ఈ యొక్క దోష నివారణ చర్య చేపట్టడం వల్ల లాభప్రదమైనటువంటి విషయాలు జరుగుతాయి. పేదలకు అన్నదానము చేయాలి, బట్టలను దానము చేయాలి, శుభప్రదమైన ఫలితాలు అనేవి అందుకుంటారు. ఇక లక్కీ సంఖ్య చూసినట్లయితే గనక 3 మరియు లక్కీ కలర్ అయితే టీల్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.